నా ఓటు తీసేశారు. అంటే అక్కడ డేటా కన్సల్టెంట్లు పెట్టుకొని ఏ ఏరియాలో ఎన్ని ఓట్లు తీయాలని ఎక్సర్సైజ్ చేశారు వాళ్ళందరూ. ఇదంతా బీజేపీ స్కూల్ ఇదంతా. బీజేపీ స్కూల్లో ఏంటంటే ఎంత ఓటింగ్ చేయాలి, బీజేపీకి ఎన్ని సీట్లు రావాలనేది ఉంది. కానీ నేను చెప్తా ఉంది, పేద ప్రజలు ఎవరైనా అంత హాస్పిటల్లో, అంత విద్య, అంత ఉచిత నీరు, అంత మీరన్నట్టు మహేశ్వరరావు మీరన్నట్టు ఓట్ చోరీ అని మీరు కోట్ చేశారు. ఓట్ చోరీ గనక నిజంగా బీజేపీ చేసి ఉంటే మీరన్నట్టు మొన్న అన్ని సీట్లు ఎందుకు తగ్గుతాయి? ఆ రోజు కాంగ్రెస్ కూటమి 2019లోకి ఎన్ని వచ్చినాయి, 2024లో ఎన్ని వచ్చాయి? దాదాపు 300 చిలుకు కాంగ్రెస్కి వచ్చాయి ఇండియా కూటమికి. సో ఇక్కడ నేనేదే సార్ చెప్పేది, మీకు ఎలక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఎలక్షన్ ప్రాసెసింగ్ వచ్చాక ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పార్ట్ లో మేనేజ్మెంట్ ఒకటి ఉంది, అది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఓట్లు వేయాలి, ఎక్కడ డిలీట్ చేయాలి అనేది కూడా ఆటోమేటిక్ గా అది ఒకటి జరిగే విధానం. రెండో విధానం మీకు చెప్తాను. అంటే మాకు మిగతా రాజకీయాలకి ఏజెన్సీలు వచ్చాకి ఫెయిర్ ఎలక్షన్ జరగనట్లేదు. డబ్బు రాజకీయాల్లో ఒక ఎంపీ 100 కోట్లు ఖర్చు పెడితే ఆపోజిట్ ఎంపీ కూడా 100 కోట్లు ఖర్చు పెట్టినిస్తేనే ఫెయిర్ ఎలక్షన్ అంటాను రియల్ గా. ఇప్పుడు బీజేపీ ఖర్చు పెట్టింది, అలాగే కాంగ్రెస్ కూడా ఖర్చు పెట్టనీయగలిగితే ఫెయిర్ రాజకీయం అంటాం. కాంగ్రెస్ ను పెట్టనీయకుండా సిబిఐ, ఈడీ లాంటి ఏజెన్సీలు వాడిన విధానం ఉన్నప్పుడు ఏంటంటే ఫెయిర్ ఎలక్షన్ అది జరగట్లేదు. మీకు అది చాలా, అందుకే ఈ దేశంలో బీజేపీని ఓడించగలిగిన స్థాయి డబ్బు రాజకీయం చేసి ఏ పార్టీకి ఉండదు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కానీ ఏ పార్టీకి. బీజేపీని ఓడించగలిగిన స్థాయి దేశంలో ఒక ఆమ్ ఆద్మీ పార్టీకే ఉంది. అంటే అలాంటి వాళ్ళని అంత గట్టిగా నమ్మడానికి రీజన్ ఏంటంటే మేము ఎలక్షన్ డబ్బు అవడం, కానీ ఎలక్షన్ మేనేజ్ చేయగలుగుతాం. బట్ అక్కడ మహేశ్వరరావు ఓకే, మీరు చెప్పినట్టు ఓకే. మనం అసలు విషయానికి వస్తే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ప్రభుత్వం పునరాలోచించుకుంటుందా, లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కే వెళ్తుందా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలేమనుకుంటున్నారు అనేది వాళ్ళకి అనవసరం. ఎందుకంటే దే ఓన్ ఓట్ బ్యాంక్. అంటే అప్పర్ క్యాస్ట్ కానీ, రిలీజన్ కానీ ఒక వర్గాల కింద డివైడ్ చేసేసి పేదోడు తాలూకు ఓట్ బ్యాంక్ ఎలాగో మాకు రాదని క్లారిటీకి వచ్చేసి, వాళ్ళకి కొంతమందికి పథకాల ద్వారా మాయబెట్టచ్చు అనే క్లారిటీకి వచ్చేసి, ఈ అంశంలో వాళ్ళు డిస్కస్ చేసి చర్చకి వెళ్ళే విధానం కూడా ఉండదు. కాబట్టి రెండోది బీజేపీ ఉంటే గెలుస్తాం, పవన్ కళ్యాణ్ ఉంటే గెలుస్తాం అన్న యాంగిల్లో ప్రజల నాడిని బట్టి డెసిషన్ తీసుకునే పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానికి లేదు, గత ప్రభుత్వానికి లేదు. వీళ్ళిద్దరు కూడా ఒకటే డిసైడ్, బీజేపీ ఉంటే గెలుస్తాం, బీజేపీ ఏం చేయమంటే అది చేస్తాం. ఇప్పుడు వీళ్ళ చేతులు కూడా లేదు. ఇది బ్యాక్ వెళ్ళాలి అన్నప్పుడు అదానికి అగెనిస్ట్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది, అది జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్రంలో మొత్తం బీజేపీ తాలూకా విధానం టోటల్ ప్రైవేటైజ్ చేయాలి. ఆ ప్రైవేట్ మొత్తం కూడా తమకు సంబంధించిన వాళ్ళకి ఉండాలి. జాతి సొత్తు మొత్తాన్ని కొద్ది మంది చేతుల్లో పెట్టి ఈ దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్తున్నారు. రేపటి రోజున ఈ దేశం మనుగడే ఉండదు అనేది మాలాంటి వాళ్ళని గట్టిగా నమ్మినం. కాబట్టి ఇంతలా రేపటి కోసం అన్న నినాదం, నేను ఎప్పుడు మాట్లాడేది రేపటి కోసం అన్న నినాదం. 2013 భూసేకరణ చట్టం అనేది మనకి UPA 2 గవర్నమెంట్ లో, అంటే ముఖ్యంగా మనం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ విభజన కంటే ముందు ఆ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎక్కడ భూసేకరణ జరిగినా ఇవ్వాలి. కానీ ఇప్పుడు 2013 భూసేకరణ చట్టం తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతుందా అంటే మీరేం చెప్తారు? సో దురదృష్టం ఏంటంటే 2013 భూసేకరణ చట్టం రావడానికి ఎన్నో త్యాగాలు ఉన్నాయి ఒక రోజుగా. ఎందుకంటే అంతకుముందు భూసేకరణ జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే భూమి పోయిన రైతు కాంపన్సేషన్ ఇచ్చేవాళ్ళు, బట్ ఆ రైతు మీద ఆధారపడ్డ వర్గాలను వదిలేసేవాళ్ళు. రిహాబిలేషన్, రీసెటిల్మెంట్ లేదు. అంటే రైతు కూలీలు కానీ, దాని మీద కౌలు రైతులు కానీ, అలాగే రైతుకు కూడా వాళ్ళు ఎంత రేట్ అంటే అంత ఇచ్చేవాళ్ళు. రైతు చాలా నష్టపోతుండేవాడు. ఇవి రైతు ఉద్యమాలు చాలా ప్రాసెస్. ఆ రోజు ఇన్ని జరిగితే కాంగ్రెస్ 2013 భూసేకరణ చట్టం తెచ్చింది. 2013 భూసేకరణ చట్టంలో మనకి ఇచ్చింది ఏంటంటే భూమి తీసుకోవాలంటే సామాజిక అంశాల పరిశీలన జరగాలి. అది మంచి పంట పండే పొలం లేదా మంచి పెట్రోలియం ఇవ్వకూడదు.
భూసేకరణ చట్టం 2013 ఒప్పుకోవాలి. సామాజిక Hmm. అంశాల పరిశీలనలో ఇది డ్రై ల్యాండ్ లేదా పనికిరాని భూమి ఉంటేనే తీసుకునే రైట్ అనేది ఉంది. అదొకటి. Hmm. దాన్ని సామాజిక అంశాల పరిశీలన. రెండోది వచ్చే రిహాబిలేషన్ రీసెటిల్మెంట్. దీనివల్ల సామాజిక అంశాలు ఇంపాక్ట్ అయినప్పుడు దాని మీద ఆధారపడ్డ వాళ్ళకి ఎవరైతే రైతు కూలీలు వెళ్ళుకున్నారో వాళ్ళ కాంపన్సేషన్ కూడా ఇవ్వండి, పునరావాసం కల్పించండి అనేది కూడా చెప్పింది. మూడోది ఇవి కాకుండా అసలు అప్రూవల్ ఇప్పుడు మా గ్రామంలో ఇవ్వాలంటే మా వాళ్ళందరూ అప్రూవ్ చేస్తేనే, గ్రామ సభ ఆమోదం, గ్రామ సభ అప్రూవ్ చేస్తేనే 70%, 80% అన్న దాని ప్రాజెక్ట్ ని బట్టి చెప్పింది. ఈ మూడు ఏమైతుందంటే దేశంలో భూసేకరణ జరిగితే రైతుకు న్యాయం జరుగుతుంది. ఇది వచ్చిన విధానం. దీన్ని రావటం ఎప్పుడైతే బీజేపీ తాలూకా వర్కౌట్ లో ఈ మోడిఫికేషన్ గా ట్రై చేసినట్టు భూసేకరణ జరగడం కష్టం అవుతుంది అన్న విధంగా కేంద్రంలో పాజిబుల్ అవ్వలేదు. బట్ ఇక్కడ రాష్ట్రంలో 2018లో దీంట్లో ఒక క్లాజ్ యాడ్ చేశారు ఈ చంద్రబాబు నాయుడు గారు. అంటే 2013 ఇవన్నీ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కంటే నేషనల్ ప్రాజెక్ట్స్ అంటే డిఫెన్స్ కానీ లేదా హైవేస్ కానీ వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. దాంట్లో ఇండస్ట్రియల్ కారిడార్ యాడ్ చేశారు కొత్తగా వీళ్ళు. అంటే ఉన్నది దీంట్లో ఇది యాడ్ చేశారు. యాడ్ చేసినప్పుడు ఏమైతుంది, రైతుకు వచ్చిన ఏదైతే రైట్స్ ఈ మొత్తాన్ని లేకుండా చేసిన పరిస్థితి.